వస్తుంది. ఆయన ఎవరు అని వాక్యము సెలవిస్తుందంటే సజీవుడైన దేవుడు, యుగ యుగములు ఆయన సజీవుడైన దేవుడు, ఆదియు అంతము ఆయనే, నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండే నిజమైన దేవుడిని కలిగి ఉన్నమాట. ఆయన యొద్దకు మనం వచ్చినట్లయితే ఆయన ఎలా అయితే మృతులలో నుంచి లేపబడ్డాడు, ఆయన ఎలా అయితే ఆ మరణ గోతులో ఆ మరణ ములుని విరిచి సజీవుడై లేచాడు, అట్టి రీతిగా మనల్ని కూడా లేపబోతున్నాడన్న విశ్వాసంతో మనం ఉన్నట్లయితే మనల్ని కూడా ఆయన వచ్చే రాకట్లో మనల్ని సజీవులుగా మహిమా శరీరముగా మార్చి లేపుతాడు. మనం తీర్పులోకి వెళ్లకుండా ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో పాల్గొని ఆ నిత్యం ఆయనతో ఉండేటట్లుగా మనము కొనసాగాలి. అదే దేవుడిని విడిచిపెట్టినట్లయితే, అదే దేవుడు ఎవరు అని మనం అన్వేషించకుండా మనం అలాగే గడిపేస్తామనుకోండి, మన స్థితి ఏమవుతుందంటే మనం మృతులలోనే లేపబడినా కానీ మనం మహిమా శరీరంగా లేపబడము కానీ తీర్పులోనికి వెళ్ళి ఆ యొక్క పాతాళానికి వెళ్ళిపోవడానికి మాత్రమే మనం లేపబడతాం. అదే మనం యేసు ప్రభుని, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తని తెలుసుకుని సృష్టిని పూజించకుండా సృష్టికర్తను పూజించినట్లయితే, ఆకాశమును భూమిని కలుగు చేసిన వాడిని మనం ఆరాధించినట్లయితే మనం మృతులలో ఉండకుండా మహిమా శరీరంగా మార్చబడి ఆయన తెల్లలచ్చాడు. అలా మనని కూడా ఆ యొక్క మధ్య ఆకాశంలోనికి కొనిపోతాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మీరందరూ కూడా నిజమైన దేవుణ్ణి అన్వేషించి తెలుసుకోండి. నా మాట మీరు సువార్తని తెలుసుకున్న తర్వాతే దేవుని అనేది మీకు తెలుస్తుంది అనమాట. మీరు అందరూ వస్తున్నట్టుగా మనం వెళ్ళిపోతే దేవుని మందిరానికి, దేవుని గుర్చింది అసలు ఏమీ తెలియదు. అప్పుడు ఆయన ఏదన్నా ఇస్తాడో మనం తీసుకుందామని చూస్తాం. ఆయన ఏదో ఇస్తాడో మనం తీసుకుందామని చూసినట్లయితే ఈ లోకం మట్టుకు వ్యర్థమే. దేవుడు మనకు ఇవ్వబోయేది ఏంటో తెలుసా? ఆ యొక్క సజీవుడైన సమాధి ఖాళీగా ఉంది. భూ ప్రపంచం మీద చూడండి, ఎవరి సమాధి ఖాళీగా లేదు. ఈ ప్రపంచమంతా అన్వేషించండి, ఏ సమాధి ఖాళీగా లేదు. మీరు గూగుల్లో కొట్టండి, ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. అదే నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన లేడు. ఎందుకంటే ఆయన మహిమా శరీరంగా మార్చబడి ఆరోహణమైపోయాడు. ఆరోహణమైపోయిన మన మధ్య ఆయన యొక్క చేయి ఒక ఆకాశంకి ఒక జాన్ అంట ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను. దాని గురించి కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వాక్యం చెప్పుకునేటప్పుడు